సార్ నమస్తే సార్. నమస్తే. సో టాక్సిక్ సినిమా నుంచి సెకండ్ టీజర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సెకండ్ టీజర్ హై వోల్టేజ్ అండి, ఇంకా అందులో సమస్య లేదు, చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ టీజర్ వచ్చింది కదా, అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది ఎలా ఉందంటే ట్రూ పాన్ ఇండియన్ కంటెంట్, పాన్ వరల్డ్ కింద కూడా రిలీజ్ చేయొచ్చేమో, కానీ యాక్చువల్గా ట్రూ పాన్ ఇండియన్ కంటెంట్ కింద ఈ సినిమా అయితే ఉంది. దానికోసం యాష్ గారు మనం ఒక 2-3 సంవత్సరాల నుంచి KGF 2 తర్వాత ఏ సినిమా కూడా చేయకుండా దీని మీదే ఇదయ్యి ఆయన బాడీని ఎంత మౌల్డ్ చేసుకున్నారనేది మనం ప్రత్యేకం చెప్పనవసరం. అంత గొప్పగా అంటే ట్రూ పాన్ ఇండియన్ హీరో అన్న విధంగా ఆయన ఎలివేషన్స్, ఆయన బాడీ, ఆయన సీన్స్, షార్ట్స్ కూడా అంత అంటే గూస్ బంప్స్ అనమాట. హై వోల్టేజ్ జనరేట్ చేసే విధంగా ఫ్యాన్స్కి ఆ విధంగా ఉన్నాయి. నార్మల్గా ఇలాంటి సినిమాలు అంటే మనము సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఇలాంటి డైరెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేడీ డైరెక్టర్ అని చెప్పేసి మీరు అనుకున్నారా ఫస్ట్ చూసినప్పుడు? అనుకోలేదండి, లేడీ డైరెక్టర్ అని అనుకోలే. కానీ ఏంటంటే తీసే విధానం చూస్తే కనుక ఇంకా పెద్ద హై ప్రొఫైల్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసినట్టుగానే ఉన్నాయి. ఆ ఎలివేషన్స్ కూడా అంత గొప్పగా ఉన్నాయి. అంటే సింపుల్గా అండి, ఫస్ట్ది చూడాలంటే 24 అవర్స్లో 200 మిలియన్ దాటిపోవటం అంటే ఎంత ఏగర్గా వెయిట్ చేస్తున్నారో, ఎంత గొప్ప ఎలివేషన్లు ఉన్నాయని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం, అంత గొప్పగానే ఉంది. సార్ ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయినటువంటి స్టార్ హీరో నుంచి ఒకే టైప్ ఆఫ్ సినిమాలు ఎవరు కూడా కోరుకోరు, రకరకాల సినిమాలు కోరుకుంటారు. అవును. సో ఇప్పుడు మనము KGF సిరీస్ చూసుకున్నా మనకు సేమ్ అదే యాక్షన్ ఇలాంటివి కనిపిస్తున్నాయి, మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారంటే? యాక్చువల్గా మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి, నేను ఏకీభవిస్తున్నాను. ఇది ఎలాగంటున్నానంటే KGF 2 లేదా KGF 1 ఆ సూట్స్ వేసుకోవటం, అదే రక్తపాతం, అదే ఎలివేషన్ల కింద ఇందులోనూ ఉన్నాయి. కానీ ఏంటంటే అది చూసేసి చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా ఉంది, మళ్ళీ కొంతకాలానికి మనం మా హీరోని చూసుకుంటాం అన్న ఆనందంతో చూస్తున్నారు. వాస్తవానికి ఆయన కూడా వేరే కంటెంట్ల మీద కూడా దృష్టి పెట్టి ఇంకా మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా అయితే టాక్సిక్ కూడా ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుందండి, అందులో డౌటే లేదు. బ్రో యాక్చువల్లీ అమ్మాయి డైరెక్షన్ కాబట్టి వేరే లెవెల్, అసలు టీజరే వేరే లెవెల్. అంటే మూవీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, అది అసలు ఏదంటే అది చేయగలుగుతుంది. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి డైరెక్షన్ లో ఇంత అద్భుతంగా తీస్తారని చెప్పేసి మీరు ఊహించారా? అస్సలు ఊహకు కూడా అందలేదండి. అంటే ఒక అమ్మాయి మూవీ తీస్తే ఎలా ఉంటుందో టీజర్ చూసి చెప్పొచ్చు. అది వైలెన్స్ ఉందా, ఇంకా క్రింజ్ ఉందా, బోల్డ్ ఉందా, వాట్ ఎవర్, అది పక్కన పెట్టేస్తే అరే తీసిందిరా అమ్మాయి మూవీ, ఇట్లా తీయాలరా. అసలు అది హిట్ ఆ ఫ్లాప్ అనేది సెకండరీ, బట్ ఆమె పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. అసలు ఆ ఎఫర్ట్స్కి ఆ డైలాగ్స్ నువ్వు ఎన్ని రాత్రులు కష్టపడరా, అది డబ్బింగే కన్నడ నుంచి ఇటు వచ్చిందంట ఓకే, కానీ ఎఫర్ట్స్ పెట్టింది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టింది. మూవీ అయితే హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్ రెడ్డి వంగ అంటున్నారు, లేడీ టైగర్ అంటున్నారు ఆమెని, అంటే మీరు ఏం చెప్తారా? వాళ్ళతో వీళ్ళతో వద్దు కానీ లేడీ సింగం అనేది అంటాను. అంటే టీజర్ లో యష్ గారి లుక్స్ అండ్ లొకేషన్స్ అవన్నీ ఎట్లా అనిపించినాయి? సీన్స్ చాలా బాగున్నాయండి. బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే, ఒక ఇన్ని ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక్క ఫీమేల్ డైరెక్టర్ లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మన టాలీవుడ్లో ఆమె బయట అమ్మాయి అయినా సరే మన టాలీవుడ్కి వచ్చి మన తెలుగులో మూవీ తీస్తుంది కాబట్టి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అంత బాగుంది టీజర్, నాకు టీజర్ చాలా నచ్చింది. అంటే ఒకే హీరో నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాలు చూడాలని చాలా మంది అనుకుంటారు. యా ఆఫ్ కోర్స్ KGF ఇలాంటి సినిమానే, ఇది కూడా ఇలాంటి సినిమానే, డిఫరెంట్ టైప్. యా ఐ గెట్ యువర్ పాయింట్ అండి. ఒకటి ఒక మూవీని చూసి ఆ క్యారెక్టర్లో మనం ఉండిపోవద్దు. సో ఇప్పుడు మనం గ్లిమ్స్ చూసో, టీజర్ చూసో, ట్రైలర్ చూసో మాట్లాడొద్దు, ఓవరాల్గా మూవీ చూసి మాట్లాడాలి. ఇప్పుడు మన స్పిరిట్ కూడా వచ్చింది, ఆ పోస్టర్ ఎలా ఉంది, ఇటు అర్జున్ రెడ్డి లెక్క ఉంది, ఇటు చూస్తే అనిమల్ లెక్క ఉంది. మనం ఆ పోస్టర్ చూసి మూవీ డిసైడ్ చేస్తామా? చేయలేము. సో నేను చెప్తుంది ఏంటంటే, ఒక మూవీ చూసి మనం వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అంతా మనం ఒక టీజర్ ద్వారా చెప్పొద్దు. మూవీ చూసి అంటే గ్రాటిట్యూడ్ ఉండాలబ్బా. మనం టికెట్ ఒక 200-300 పెట్టి చూస్తున్నాం కావచ్చు, మా అంటే 1000 రూపాయలు పెట్టి చూస్తున్నాం కావచ్చు, కానీ వెనుక వాళ్ళు ప్రాణం పెట్టి తీస్తున్నారు ఆ మూవీని. ఆ టైంలో వాళ్ళకి ఎన్ని దెబ్బలు తాకుతున్నాయి, ఆ ఏం చేస్తున్నారు అవన్నీ పట్టించుకుంటలేరు వాళ్ళు. వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి మనం అగ్రి చేయాలి. సో అన్న పర్సనల్ ఒపీనియన్ అది. మహిళా డైరెక్టర్ గా కూడా కవర్ చేస్తుంది. తను వైలెన్స్ ఓరియంటెడ్ మూవీని చాలా చక్కగా హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా పూర్తిగా రిలీజ్ అయితే కానీ మనము ఖచ్చితమైన అభిప్రాయాన్ని వెలుగుతుంది.
కానీ అనుకున్నారా సార్ ఒక మహిళ చేయగలుగుతుంది అని మాత్రం ఇంత పెద్ద వైలెన్స్ సినిమా సిరీస్ మళ్ళీ కేజీఎఫ్ సిరీస్గా వచ్చేటటువంటి సినిమా చేయగలుగుతుందని మాత్రం అనుకోలేదు. ఇక సినిమాలో భాగంగా మన యష్ గారి పర్ఫార్మెన్స్ కూడా కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీంట్లో వైలెన్స్ కేజీఎఫ్ కంటే కూడా ఎక్కువగానే ఉంటుండొచ్చు. ఇట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే అది టీజర్లో భాగంగా చూసిన తర్వాత ఇట్స్ ఓవర్, ఇట్స్ గేమ్ ఓవర్, ఇట్స్ కంప్లీటెడ్ అవన్నీ చిన్న చిన్న డైలాగ్స్ వస్తున్నప్పుడు చాలా చక్కగా అనిపిస్తుంది. ఇది వైలెన్స్ రిలేటెడా మరి కంప్లీట్ కోలార్ ఎకనామీ రిలేటెడా అనేది సినిమా బయటకు వస్తే కానీ చెప్పలేము. ఇప్పటివరకైతే ట్రైలర్లో బాగానే అనిపిస్తుంది యాక్షన్ ఓరియంటెడ్. సార్ ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక హీరో నుంచి ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇది కూడా మనం చూస్తా ఉంటే కేజీఎఫ్ లాగానే అనిపిస్తుంది. మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చు ఈ సినిమాని. కేజీఎఫ్ కంటే ఎక్కువ వైలెన్స్ ఉన్నట్టుంది సార్ దీంట్లో. అంటే స్టైల్ అయితే సేమ్ కదా. అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు డీల్ చేసిన విధానాన్ని బట్టి సినిమా సక్సెస్ అని ఆధారపడి ఉన్నట్టుంది. ఒకే స్టోరీతో తీసిన కొన్ని సినిమాలు చూసుకుంటే మన గతంలో సిరీస్గా వచ్చిన సినిమాలు కూడా ఒకే స్టోరీ అయినా డీల్ చేసే విధానం, స్క్రీన్ ప్లే విధానం కావచ్చు, కథను డీల్ చేసిన విధానం కావచ్చు, దాంట్లో ఉన్న వెరైటీలు ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉంటే హీరో ఎవరైనా ఒకే హీరో అయినా యాక్షన్ ఎంతున్నా వైలెన్స్ ఎంతున్నా ప్రేక్షకులు ఆదరించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతం. ఓకే సార్, ఓవరాల్గా సినిమా హిట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా? నమ్మకం? కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూస్తే అయితే ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంది కాబట్టి హిట్ కావచ్చు అని అనుకుంటున్నాం. యష్ అనే వ్యక్తి ఆల్రెడీ హైప్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్రభాస్ గారు కానీ యష్ గారు కానీ ఇట్లా ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏం చేసినా వాళ్ళ కలెక్షన్స్ అయితే పక్కా పీక్స్, ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి మాస్ స్వాగ్, ఆ బాడీ అయితే ఏముందో ఆ బాడీని చాలా బాగా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. ఆ బాడీ షేపే కానీ లేకపోతే ఆ ఎలిమెంట్సే కానీ అసలు మామూలు లేదు. నిజంగా నేను ఆ ట్రైలర్ చూసినంతసేపు లిటరల్లీ భలే అనిపించింది. ఆ సౌండ్ ఎఫెక్ట్సే కానీ కట్ 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 భలే అనిపించింది నాకు నిజంగా. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే మాస్ పీపుల్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి యూతే కానీ మాస్ కోరుకుంటున్నారు అనమాట. అంటే ఫ్యామిలీ వరకు సాటిస్ఫై చేయకపోయినా మాస్ పీపుల్ చాలు దీన్ని హిట్ చేయడానికి అండ్ దీని కలెక్షన్స్ రప్పించడానికి. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఒక హీరో నుంచి ఎప్పుడు కూడా ఒకే టైప్ ఆఫ్ సినిమాల్ని కోరుకోరు, రకరకాల సినిమాలు చేయాలని అనుకుంటారు. సో ఇప్పుడు కేజీఎఫ్ సిరీస్ ఆల్రెడీ ఇదే స్టైల్లో ఉంటాయి, మరి మళ్ళీ అదే స్టైల్ చూస్తారనుకోవచ్చా? అంటే అన్న ఇప్పుడు జనాలు సినిమా బాగుండి కథ బాగుంటే డైరెక్టర్నైనా హీరోనైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనము చూడొచ్చు అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ గారిని యాజ్ వీజ్ అట్లా మనకి రొటీన్ స్టోరీలో అనిపించిన, కాకపోతే స్టోరీస్లో వేరియంట్స్ అనమాట. వేరే కబీర్ సింగ్ తీశారు బాలీవుడ్లో, ఆ స్టైల్లో కబీర్ సింగ్గా పేరు మార్చి ఆ రీమేక్ చేసి ఆ స్టైల్లో తీశాడు. మీకు జనాలు ఏంటంటే ఒకటే లాంటివి తీసినా సేమ్ యాజ్ టీజ్ ఉంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఆ స్టోరీ వేరు, అది వేరు, ఇది వేరు, అట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, ఆ మాస్ స్వాగ్ని యూజ్ చేసుకుంటారు. బ్రో ఇలాంటి సినిమాల్ని మనము సందీప్ రెడ్డి వంగ గారి అంటే ఇలాంటి డైరెక్షన్ ఊహించుకుంటాం. సో లేడీ డైరెక్టర్ ఈ రేంజ్ లో తీస్తుందని మీరు ఊహించుకున్నారు? నేను ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు ఆ కారులో ఉన్న సీనే కానీ లేకపోతే ఆ లేడీ ఇట్లా మనం ఒక మూమెంట్ అయినప్పుడు కట్ ఇంకో షాట్ పడుతుంది. అసలు లేడీ అయ్యి ఒక ఉమెన్ అయ్యి అంత క్రియేటివ్గా తీసిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సూపర్. నిజంగా నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో సినిమా గురించి, ఒక గ్యాంగ్స్టర్ అంటే ఇట్లా ఉండాలని చెప్పి ఎట్లయితే అనుకుంటున్నానో, విలనిజంలో హీరో రోల్లో విలనిజం చూపిస్తున్నారు. లిటరల్లీ వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. అంటే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ అంటే ఒక అమ్మాయి ఇలా తీస్తుంది కదా, అంత వైలెంట్ థాట్స్ ఎందుకు అంటారు డైరెక్టర్ గారు? వైలెంట్ అంటే అన్న డైరెక్టర్గా అయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని మర్చిపోతారు అన్న. ఫస్ట్ వర్క్ హాలిక్ అయితే అమ్మాయి అబ్బాయి లేకపోతే ఇంకా ట్రాన్స్జెండర్స్ కూడా తీయొచ్చు, రావచ్చు ఫ్యూచర్లో, వాళ్ళు కూడా వచ్చి మూవీ డైరెక్టర్ అవ్వచ్చు. అట్లాంటిది అంత క్రియేటివ్గా ఎందుకు తీయాలనుకుంటున్నారంటే ఇఫ్ ఇన్ కేస్ ఆమె దగ్గరుండి ఆ క్రైమ్ని చూడొచ్చేమో, లేకపోతే ఆమె ఇమేజిన్ రాత్రి రాసుకునేటప్పుడు లేకపోతే స్టోరీ అనుకునేటప్పుడు ఇలానే ఇమేజిన్ చేసుకుందేమో, అట్లా వైలెన్స్ పెడితేనే జనాలు బాగా క్లిక్ అవుతారని అనుకుందేమో, అట్లా ఫీల్ అయ్యి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపినట్టున్నారు. ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు చాలా మంది ఆమెకున్న ఫ్యాంటసీస్ మొత్తం కూడా వీడియోలో పెట్టేసింది సినిమాలో అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు. దానికి ఫ్యాంటసీస్ అంటే అన్న డైరెక్టర్ ఏమైతే తీయాలనుకుంటున్నాడో అదే తీస్తాడు. అది మీరా నేనా ఇంకోటో కాదు. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, నాకు నచ్చినట్టు తీస్తా. అది హిట్ ఆర్ ఫ్లాప్ లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కాకపోతే ఆమె ఏమైతే అనుకుందో అది ఫుల్ ప్లెజ్డ్గా చూపించగలుగుతుంది.
చూపించింది అనుకున్నా ట్రైలర్ వరకు. ఇప్పుడు మూవీలో కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా, అవ్వాలి కూడా. అయ్యా నాకు ఆ టీజర్ చూసాక నాకు ఒక గంట సేపు బాత్రూంలోకి వెళ్ళి చూసి ఆనందపడ్డా. ఏంటి ఆ కారులో రొమాన్స్ ఏంటి అయ్యా అన్నయ్య, కారులో కూడా చేసేస్తున్నావు అయ్యా. ఒకప్పుడు తుప్పలు చూసా, ఒకప్పుడు బిల్డింగ్లు చూసా, నువ్వు కారులో చూస్తున్నావు, ఒక పక్క కారులో చేస్తున్నావు, ఒక పక్క బాంబులు. ఎవరన్నా చేసేటప్పుడు కుక్క అరితేనే అటు పారిపోతాం, అలాంటి నువ్వు కారులో చేసి బాంబులో పక్క నుంచి వస్తుంటే ఏంటయ్యా. కానీ సినిమా మాత్రం ట్రైలర్ మాత్రం అదరగొట్టాడయ్యా. కానీ ఎవరు అనుకున్నా, నేను అబ్బాయి తీసేయడమనుకున్నా, అమ్మాయి తీసిందంట. అమ్మాయి కూడా టాలెంట్ ఉందని గుర్తు పెట్టింది తీసుకొచ్చినా అది గ్రేట్. అలాంటి మనం సెల్యూట్ కొట్టాలి మేడం. ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని మేము కోరుకుంటున్నాం. అన్నయ్యని వేరే లెవెల్లో చేశారు. కేజీఎఫ్ కాదు దాని అమ్మ ఇలాంటి కాదు, ఇప్పుడు కేజీఎఫ్ కూడా ఇలాంటి స్టైల్లోనే ఉంటుంది, థ్రిల్లింగ్ యాక్షన్ అని చెప్పేసి. మరి ఇది కూడా అలాంటి సినిమానే కదా? అలాంటి సినిమా కాదు. మనం ఇప్పుడు ఒకటే ట్రైల్ చూసాం, బాగుంది, మనం ఇంకా చూడాలి కదా, ఇంకా లోతు ఎంత ఉందో చూడాలి కదా. ఇప్పుడు చెరువు ఉంటుంది, కాలు పెడుతున్న లోతు ఎంతో చూడలేం కదా, ఇది అంతే కదా. కానీ ఇంకా బాగుంటుంది చాలా. నేను నా లైఫ్లో ఎన్నో సినిమాలు చూశాను కానీ ఇటువంటి ట్రైలర్ చూడలేదు. ఖచ్చితంగా హిట్ అయ్యిందని అనుకుంటున్నారా? హిట్ అవ్వకపోతే నువ్వు పక్క గుండికించుకుంటా, నేను ఒక పక్క గుండికించుకుంటా. దురంధర్ 2 సినిమా కూడా నేను ఇప్పుడు రేపో ఎల్లుండో నేను ఆల్రెడీ ఫ్లైట్కి బెంగళూరు వెళ్తున్నా, అన్నను కలుతున్నా. ఏంటయ్యా ఎంత బాగా చేశాడు అయ్యా, నిజం చెప్తున్నాను. కేజీఎఫ్ కంటే బాగా చేశాడు. ఆ యాక్టింగ్, ఆ లొకేషన్, ఆ మందు తిప్పడం న్యాచురల్గా చేశాడయ్యా. నేను రేపు ఎల్లుండి వెళ్తా కర్ణాటక, అన్నను కలుస్తా, మీకు కూడా చెప్తా. సినిమా అయితే చూడండి తప్పకుండా. ఇట్లాంటి లేడీస్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఇంకా రావాలి. ఏంటంటే ఎవరన్నా యాక్టింగ్ అన్నది ఏదైనా అంటే ఎంకరేజ్మెంట్ చేయాలి. ప్రతి లేడీస్ ఆవిడ కూడా చాలా బాగా చేసింది, దగ్గరుండి చూసిందంటే చాలా గ్రేట్ కదా. ఎవరైనా ఆడవాళ్ళు చిన్న బొజ్జింగ్ పడితే పారిపోతారు, కానీ ఆవిడ అంత చాలా బాగా చేశారు మేడం.